దక్షిణాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ గెలవకపోవడం, ఈ సిరీస్ కోసం ఎలాంటి ప్రణాళికలతో వచ్చారు, వన్డే ప్రపంచ కప్ ఓటమి తర్వాత ఫీలింగ్ ఏంటి, టీ20 ప్రపంచ కప్ ఆడతాడా లేక అనే విషయాలపై రోహిత్ శర్మ బదిలిచ్చాడు. అయితే అందని ద్రాక్షగా మిగిలిన దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ విజయంపై టీమిండియా కన్నేసింది. 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ బాక్సింగ్ డే అయిన డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీమిండియా కఠోర సాధన చేస్తుంది. టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 3 దశాబ్దాలుగా నెరవేరిన ఈసారి ఆ కళ సాకారం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవకపోవడంపై మీ స్పందన ఏంటని అడిగితే, సాధారణంగా దక్షిణాఫ్రికాలోని పిచ్చులు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి. బౌల్స్ ఎక్కువగా ఉండే వికెట్పై ఫాస్ట్ బౌలర్లు ప్రభావం చూపుతారు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్పై పగుళ్లు ఏర్పడటం వల్ల బ్యాటర్లకు పరుగులు రావడం కష్టమవుతుంది. మ్యాచ్ జరిగే 5 రోజులు కూడా బంతి బౌన్స్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి పిచ్చులపై దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడం సవాలనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ గతంలో ఆడిన అనుభవం మాకుంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ జట్టులో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా అక్కడే ఆడిన వారే. ప్రతికూల సమయాల్లో దక్షిణాఫ్రికా బౌలర్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. అప్పుడే కదా అసలైన మజా ఉండేదని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అయితే దక్షిణాఫ్రికా మీద టెస్ట్ సిరీస్ గెలవడానికి మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకొచ్చారని అడిగితే, ఈ టెస్ట్ మ్యాచ్కు సన్నద్ధం అయ్యేందుకు మాకు చాలా సమయం దొరికింది. దీంతో మ్యాచ్లో ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలపై మేమంతా కలిసి చర్చించుకున్నాం. సమయానికి తగ్గట్లు ప్లాన్స్ అమలు చేస్తాం. బాక్సింగ్ డే టెస్ట్లో గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అయితే వరల్డ్ కప్ ఓటమి తర్వాత మీ ఫీలింగ్ ఏంటని అడిగితే, చాలా బాధపడ్డాను. వన్డే ప్రపంచ కప్లో మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ట్రోఫీ కోసం శాయశక్తిలా కృషి చేశాం. కానీ ఫైనల్ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లో ఆశించిన మేర రాణించలేకపోయాం. తుది పోరులో ఓడిపోవడం బాధ కలిగించింది. ఓటమి తర్వాత చాలామంది మాకు సపోర్ట్గా నిలిచారు. అది ఓటమి బాధ నుంచి కోలుకునేందుకు సహాయపడింది. ప్రస్తుతం ఫోకస్ మొత్తం దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ పైన ఉంది అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో ఆడతాడా? రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్లో ఆడతాడా అనే ప్రశ్న చాలామంది మధ్యలో ఉందనే చెప్పాలి. ఇదే ప్రశ్న మీడియా సమావేశంలో రోహిత్ శర్మకు కూడా ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ చాకచక్యంగా సమాధానం దాటేశాడు. యంగ్ ప్లేయర్లకు ఛాన్సులు వచ్చినప్పుడు సరిగ్గా ఆడాలి. మీ ప్రశ్న సమాధానం ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు నాకు తెలుసు. అన్నిటికీ త్వరలోనే సమాధానాలు దొరుకుతాయి అని రోహిత్ శర్మ బదిలిచ్చాడు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.